హాయ్ వ్యూయర్స్, నేను ఒక పావు కేజీ లావు మిరపకాయలు తీసుకున్నానండి. మిర్చి బజ్జీ లాంటివి అన్నీ కూడా ఇలాగ 2 పీసెస్ కింద కట్ చేసి మధ్యలో ఇలా నాటు పెట్టి ఉంచుకోవాలండి. వీటికి ఈ సైజు నిమ్మకాయలు 4 నిమ్మకాయలు తీసుకుని రసం తీసి అట్టే పెట్టుకోవాలండి. ఈ పావు కేజీ మిరపకాయలకి అరకప్పు నిమ్మరసం సరిపోతుందండి. ఇందులో పోసేస్తున్నానండి వడగట్టేసుకుని. అదే కప్పుతో అరకప్పు వరకు సాల్ట్ వేసుకోవాలండి. అదే కప్పుతో 1 కప్పు వరకు కారం కూడా వేసేసుకోవాలి. ఇదంతా ఇలా చేతితోటే బాగా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేయాలండి. ఇది చేతికి కారం ఉన్నప్పుడు చేయి మండుతుంది కదండి, అప్పుడు అందరూ మామూలుగానే చన్నీళ్ళతో చేయి కడిగేసుకుని కొంచెం కొబ్బరి నూనె రాసుకోండి, మంట తగ్గిపోతుంది. ఇది కొత్తగా చేసి వాళ్ళ కోసం చెప్తున్నానండి. పైన ఒక మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. 2 స్పూన్ల వరకు మెంతులు వేయించుకోవాలండి. సిమ్లోనే వేగాలండి. ఇది సన్న ఆవాలు కాబట్టి 4 స్పూన్లు వేసుకున్నానండి. కొంచెం లావు ఆవాలు ఉన్నట్టయితే అవి 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా చిటపటలాడితే అవి పూర్తిగా వేగిపోయినట్లేనండి. ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ 2 కూడా, ఈ మెంతులు ఆవాలు 2 కూడా మిక్స్ చేసుకుని బాగా చల్లారబెట్టి పౌడర్ చేసుకోవాలండి. చూడండి, వేగితే ఎంత కమ్మటి స్మెల్ వస్తున్నాయో. ఈలోగా మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టి పావు కేజీ మిర్చికి పావు కేజీ నూనె పోయాలండి. అది కాచుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. హీట్ అయ్యాక ఈ సైజు ఇంగు పలుకుని తీసుకుని అందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ చల్లారిన ఆవాలు మెంతుల్ని పౌడర్ చేసి పెట్టుకుందామండి. ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఈ మిర్చిలోకి ఈ మెంతి పౌడర్ని అంతా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. దీన్ని చేత్తోడే కలుపుకోవాలి. ఇంగు ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇందాక మనం నూనెలో వేయించుకుని బయట తీసి పెట్టుకున్న ఇంగు ముక్క ఉంది కదండి, దాన్ని రోట్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. మనం ఇందాక కాగబెట్టుకున్నాం కదండి ఆయిల్లో ఒక 1/2 కప్పు వరకు నేను ఎండుకారం వేసానండి. దాంట్లోనే మనము ఈ ఇంగు పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఫుల్గా వేసేయాలి. చూడండి ఎంత రెడ్ కలర్లో వచ్చిందో. ఈ ఆయిల్ మిశ్రమాన్ని నేను ఇందులో వేసి కలిపేస్తున్నాను. కొంచెం నూనె వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టుకుని తర్వాత ఒక జార్లో వేసి స్టోరేజ్ చేసుకోవాలండి. ఒక నైట్ అంతా దీన్ని ఇలాగే అట్టే పెట్టుకోవాలి. అంతేనండి, మిర్చి మాగాయ రెడీ అయిపోయింది. దీనిలో నేను ఇంగు వేసాను. ఇంగు ఇష్టం లేని వాళ్ళు ఇంగు బదులు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇంగు వేసాను, వెల్లుల్లిపాయలు అవైలబుల్గా లేవు నాకు, అందుకని 2 ఇష్టమైన వాళ్ళు 2 కూడా వేసుకోవచ్చు. దీన్ని ఒక నైట్ అంతా ఊరనిచ్చాక తింటే దీని టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మిర్చి మాగాయ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఒక జార్లో వేసి స్టోరేజ్ చేసుకోవాలండి. దీన్ని ఒక జార్లో వేసి టైట్గా మూత పెట్టి గాలి తగలకుండా పెట్టుకుంటే అండి 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది.